అందరికీ మరణాత. జీవాహారమును ఈ కార్యక్రమము మీ అందరికి ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఆయన రాక కొరకు నీవు నేను సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఆ సిద్ధపాటు కొరకు ఈ వర్తమానములు ఉపయోగపడుచు ఉన్నవని, మీరు దేవుని యొక్క రూపంలోనికి మారుటకు, ఆ దేవుని యొక్క మహిమ మీ జీవితములు నిండినటకు ఈ కార్యక్రమములు ఉపయోగపడుచు ఉన్నవని మేము నమ్ముచు ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో పౌలు రోమీయులకు రాస్తూ 8వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా రాస్తూ ఉన్నాడు. ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. మనలో అనేకులు శరీర నియమమును పాటించి దేవుని వలన కలుగు జీవమును కోల్పోవచ్చున్న వారముగా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభును మనం విశ్వసించుటను బట్టి క్రీస్తు యేసు వలన మనము పొందుకొనుచున్న దీవెనలో రక్షణ ఒకవైపు మనము చూస్తూ ఉండగా, మరొక వైపు దేవుని ఆత్మను మనము చూడగలుగుచు ఉన్నాము. క్రీస్తు యేసు చేరిన ప్రతి వాని హృదయములోనికి క్రీస్తు యేసు ఆత్మను పంపుచు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమందు I wanted to encourage you and also challenge you. I wanted to challenge you to see if you're leading a life that is aligned to the needs of the flesh. శరీరానుసారమైన జీవితమును నీవు జీవించుచున్నావా, లేక ఆత్మానుసారమైన జీవితమును నీవు జీవించుచు ఉన్నావా? మనలో ఎందరో we often complain in life, నా జీవితం ఇలా ఉన్నది, నా జీవితం అలా ఉన్నది, నా జీవితంలో దీన్ని నేను పొందుకోలేకపోయాను, అందుకోలేకపోయాను, నా జీవితము దీనితో నిండి ఉండలేదు. We complain so much about life. But my simple question to you this morning is, do you have the Spirit of God? దేవుని ఆత్మను నీవు కలుగున్నావా? ఆత్మానుసారమైన జీవితమును నీవు జీవిస్తూ ఉన్నావా? Remember, whatever the greatest need that you have in your life, it could only be attained or gifted through Christ Jesus. నీ జీవితంలోని అవసరత ఏదైనాను కూడా ఇది యేసుక్రీస్తు ప్రభువు మూలముగానే నీవు పొందుకోగలవు, లేక అందుకొనొచ్చు ఉన్నావు. ఈరోజు దేవుడు లేకుండా you don't receive anything. క్రీస్తు లేకుండా you don't receive anything from God. క్రీస్తు వలన కాక ఏదియు నీవు దేవుని యొద్ద నుండి నీవు పొందుకోలేవు. అటు ధన్యతలలో ఒక ధన్యత ఆయన ఆత్మ. ఈ ఉదయకాల సమయమందు నీవు ఆత్మానుసారమైన జీవితము నీవు కలిగి ఉండవాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. కారణం ఏమిటంటే, that will give you the life that you're intending to live. నీవు జీవించవలనని ఆశించుచున్న జీవితము ఆ ఆత్మానుసారమైన జీవితము నీకు అనుగ్రహింప చేయగలదు. ఆ ఆత్మానుసారమైన జీవితములో నుండే నిజ సమృద్ధిని, నిజ సంతోషమును, నిజ సమాధానము నీవు అందుకోగలవు. గనుక ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ యూ. కృత నిబంధనలో ఆత్మానుసారుడైన ఒక భక్తుని మనం చూస్తూ ఉన్నాం. ఆ భక్తుడే యోహాను. యోహాను పద్మసు ద్వీపములో పరవాసిగా ఉన్నప్పుడు ఒంటరితనము అనుభవిస్తూ ఉన్నాడు. అన్నిటికీ అందరికీ దూరముగా ఉన్నాడు. చెరసాలలో శిక్షను, ఖైదును అనుభవిస్తూ ఉన్నాడు. దిస్ ఇస్ నాట్ ప్రాబ్లీ అ గ్రేట్ ప్లేస్ టు బి అట్. హర్షించే, సంతోషించే స్థలము కాదు, లేక సమయము కాదు. కానీ అయినను కూడా గొప్ప సంతోషముతోనూ, ఆనందముతోనూ, నెమ్మదితోనూ తాను నిండి ఉన్నాడు. బహుశా నీవు కూడా జీవితంలో కొన్ని పర్యాయములు బంధింపబడిన స్థితిలో ఉండవచ్చు. అనుకూలమైన సమయముగా నీవు జీవించుచున్న కాలము ఉండకపోవచ్చు. బట్ వాట్ మేక్స్ ద డిఫరెన్స్ ఈస్ ది indwelling of the Holy Spirit in your life, having a spiritual journey. దేవుని ఆత్మను కలిగి ఉండి ఆత్మానుసారమైన నడవడికను కలిగి ఉండుట నీ జీవితంలో గొప్ప మార్పును తీసుకుని రాగలదు. బందీగా ఉన్న ఈ అపోస్తుడైన సువార్తికుడైన యోహాను నీవు మొదటి అధ్యాయములో నీవు చూచినప్పుడు, మొదటి అధ్యాయములో 9వ వచనములో అతడు పద్మసు ద్వీపములో పరవాసిగా ఉండుట మనము చూస్తూ ఉన్నాం. అయితే 11వ వచనములో నుండి అతడు ఒక గొప్ప అనుభవమును కలిగి ఉన్నాడు. ఆ అనుభవం ఏమిటంటే, 1 దేవుని స్వరమును వింటూ ఉన్నాడు, 2 దేవుని రూపమును చూస్తూ ఉన్నాడు. కొన్ని పర్యాయములు చిన్న బిడ్డలైన వారు, థింక్ అబౌట్ దిస్,
దే మే బి బై దెమ్సెల్ఫ్, ఒంటరిగా ఉండవచ్చు, నీకు దూరముగా ఉండవచ్చు. కానీ దూరముగా ఉండి ఒక పిలుపును నీ స్వరము విన్న వెంటనే వారిలో ధైర్యము నిండుకుని ఉన్నవారిగా వారు మారతారు. నిన్ను చూడగానే గొప్ప సంతోషమును కలిగిన వారిగా, ఉత్సాహముగా వారు నిలిచి ఉంటారు. నీ జీవితంలో ఇట్టి అనుభవం నీవు కలిగి ఉండవలనంటే యోహాను వలె నీవు ఆత్మవశుడువై నీవు ఉండాలి. ఆత్మతో నీవు నిండిన వాడివై ఉండాలి. లోకములో నీ ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నావేమో, లోకమును బట్టి నీవు బాధింపబడుచు ఉన్నావేమో, లేక లోకము వలన నీవు బందీవైపోయావేమో. కానీ దేవుని యొక్క ఆత్మ నీలో నిండి ఉంటే అనునిత్యము దేవుని స్వరము నీవు వింటావు, అనునిత్యము దేవుని నీవు చూస్తావు. తద్వారా దేవుని వలనైన అభయమును నీవు పొందుకుంటావు, దేవుని వలనైన ధైర్యముతో నిండి ఉంటావు. ఈ ఉదయకాల సమయము నీవు ఆత్మవశుడువై ఉండవలనని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని ఆత్మ కొరకు ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. ప్రభువా, నీ ఆత్మను మాకిమ్ము. రక్షణతో పాటుగా నీ ఆత్మను మా జీవితంలోనికి పంపావు. ఆత్మానుసారమైన జీవితమును మేము కలిగి ఉండవలనని, అది జీవమునకు తండ్రి సాధనమై ఉన్నదని నీ వాక్యములో మేము తెలుసుకున్నాము. మేము నశించిపోకుండా, నాశన కోపంలోనికి మేము జారిపోకుండా తండ్రి మేము జీవించులాగున నీ ఆత్మను మాలోనికి పంపుము. ఆత్మవశులమై నిత్యము నీ స్వరమును విని నీ రూపాన్ని చూచి ధైర్యము తెచ్చుకొని జీవితమును సమాధానముతో సంతోషముతో జీవించుటకు సహాయము చేయమని ఆత్మను మా కొరకై పంపి ఉన్న శ్రీ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పుణ్యనామమున ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుని ఆత్మ మీదగునుగాక. గాడ్ బ్లెస్ యూ. మరణాత. ఈ వర్తమానము మీకు దీవెనకరముగా ఉన్నదని మేము నమ్ముతూ ఉన్నాము. ఏ రీతిగా దేవుడు ఈ వర్తమానమును మీ విషయమై ఆశీర్వాదకరంగా ఉంచి ఉన్నారో స్క్రీన్పై కనబడుచున్న నెంబర్కు మీరు కాల్ చేసి లేదా టెక్స్ట్ చేసి తెలియచేయండి. We would love to hear your testimonies. And if this is a blessing, I pray to the Lord that He will continue to nourish you more and more through this program. ఈ కార్యక్రమం బట్టి మరింతగా మీరు ఆత్మయందు బలపడవలనని దేవుని మేము ప్రార్థించుచూ ఉన్నాము. అలాగనే అనేకులకు ఈ కార్యక్రమమును మీరు షేర్ చేయవలనని, తద్వారా వారు కూడా దీవింపబడవలనని మేము కోరుతూ ఉన్నాము. Do share to many. God bless you. May you have a beautiful day with Christ Jesus with the help of the Holy Spirit. God bless you. Maranatha.